ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. నా పేరు బాలమోహన్ దాస్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం గాంధీ సెంటర్ విశాఖపట్నానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మిత్రులు భూపాల్ రెడ్డి గారు, వారి మిత్రుడు గాంధీ టెంపుల్ ట్రస్ట్ తరఫున ఓటర్లకు చైతన్యం కలిగించే ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి నేను తొలుతగా ధన్యవాదాలు చెప్పాలి. మనందరికీ తెలుసు, ప్రస్తుతం ఎలక్షన్ అనౌన్స్ అయిపోయింది. ఈ 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మనం అందరం ఓటు వేయబోతున్నాము. ఈ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలన్నదే మా ధ్యేయం. మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో మొదలుపెట్టిన ఎన్నికల సంరంభం ఇప్పుడు 18వ లోక్సభకు, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 13వ తారీఖు ఓట్లు అయిపోతున్నాం. ఓటర్లని మభ్యపెడుతున్నారు కొన్ని పార్టీల వారు, కొన్ని వ్యక్తులు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్లందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ముఖ్యంగా ఏమిటంటే, ఓటు మన ప్రాథమిక హక్కు. హక్కుతో పాటు అది బాధ్యత, అది మన ఆస్తి. మన ఆస్తిని ఎలా పరిరక్షించుకుంటామో అలాగే మన ఓటు హక్కును కూడా సరిగా వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రలోభాలు ఎన్నో ఉంటాయి. డబ్బులు తీసుకోకూడదు, మందులు తీసుకోకూడదు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకోకూడదు, ఉచితాలని వారు ఇస్తున్న వాటి కోసం మనం ప్రాకులాడకూడదు. మంచి వ్యక్తిని, మంచి పార్టీని మన ప్రభుత్వానికి తీసుకొస్తే దానివలన ఒక 5 సంవత్సరాల పాటు మనం నిర్భయంగా, మనం హాయిగా మన గుండెల మీద చేతి వేసుకొని మన జీవనం కొనసాగించవచ్చు. ఒక మంచి వ్యక్తి కానీ, ఒక మంచి పార్టీ కానీ ప్రభుత్వంలో లేనప్పుడు నష్టపోయేది మనమే. ఆ విషయం తెలుసుకొని మనందరం కూడా సక్రమంగా ఇంట్లో ఆ రోజు కూర్చోకుండా, పబ్లిక్ హాలిడే కూడా డిక్లేర్ చేస్తున్నారు ఆ రోజున. మనమందరం పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేయాలని మనందరికీ తెలుసు. మన ఓటు ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి. దానికి చాలా ఉన్నాయి, ఏదైనా తీసుకోవచ్చు. ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, తీసుకోవచ్చు. మనం చదువు రాకపోయినా కూడా అక్కడ అభ్యర్థి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మనకి అనే క్రమంలో అభ్యర్థుల పేర్లు ఉంటాయి. వారి గుర్తులు కూడా, పార్టీ గుర్తులు కూడా, లేకపోతే ఇండిపెండెంట్లు అయితే వాడి గుర్తులు కూడా ఉంటాయి. మన ఈవీఎంలో నీలి బటన్ని ప్రెస్ చేసి మన చాయిస్ని మనం నిర్ధారించవచ్చు. మనకెవరు ఇష్టం లేకపోతే నోటా, నన్ ఆఫ్ ది అబౌవ్ అని కూడా నొక్కవచ్చు. నన్ ఆఫ్ ది అబౌవ్ ఎక్కువ వస్తే బహుశా అది ఎలక్షన్ కమిషన్ వారికి కానీ, ప్రభుత్వానికి కానీ ఎవరికి ఇష్టం లేదని తెలుస్తుంది. అది కూడా చేయాలి. దురదృష్టం ఏమిటంటే, మనకి అందరూ ఓటు వేయడం లేదు. ఇతర దేశాల్లోగా అందరూ ఓటు వేయడం లేదు. ఓటు వేయాలి. ఓటు వేయకపోతే పోయిన 2019 ఎలక్షన్స్లో కూడా 67% మాత్రమే పోలేదు. అంటే 33% పోలు అవ్వలేదు. అంటే 2/3 పీపులే ఓటు వేసి మనం ప్రజల్ని ఎన్నుకున్నాం. అలా కాదు, మనం ఎప్పటి నుంచైనా చేయాలి. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ ప్రభావితం చేయడానికి నా వంతు పాత్ర మా గాంధీ ట్రస్ట్ తరఫున మహాత్మా గాంధీ ఆశీర్వాదంతో ఇది చేయడం నాకు సంతోషం. మీరందరూ మీ డ్యూటీని మీరు చేయండి. 97 కోట్ల మంది ఓటర్లు పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశ ప్రజాస్వామ్యం. ఓటు వేద్దాం, మంచి వాళ్ళని ఎన్నుకుందాం, ప్రలోభాలు ఎన్నుకుందాం. నమస్కారం.